సంబరం ఉన్నట్టున్నారమ్మా. ఏం జరిగిందమ్మా జోగిలలా? రాజా దక్షపమ్మ రాజా ఈ తారపురి కోట లోపల చూసిన ఇన్ని రోజులు బట్టి అరి గుళ్ళంటే చూసిన వారి మతం పట్టించిన వారి గుళ్ళు కట్టించిన కాబట్టి కాడికెళ్ళి నాదా హరి గుళ్ళు కూలగొట్టి సిత్తాన వరకుంటే శివుని గుళ్ళు కట్టి తారపురి కోట లోపల చూసిన పట్టణ పరవాలని చూసిన నాదా శివశివ అంటే శివుని పూజ చేయించాలని నాదా దక్షగాని ఏమిటికమ్మా ఇట్లా? ఎందుకు కంటే నాకు పుత్ర సంతానం ఇప్పుడు కంటే కలగలేదు మనకు సంతానం గర్భన కలగలే కాబట్టి ఆ పరమాత్ముడు ఎరవచ్చిండు నా గర్భమందు ఇద్దరు బిడ్డలు ఓడిగట్టిండు అదా ఇద్దరు బిడ్డలు ఓడిగట్టింది కాబట్టి మరి అటువంటి చూసినవా శివగుళ్ళు కట్టి శివగుళ్ళలో చూసినవా మరి ఏనుగ తోట తోడు చూసినావు నాదా మరి ఆవునే చూసినవా మరి అటువంటి చూసినవా పోతా ఉంటే ఓడి గుండె లోపల ఒకరు కాదు ఇద్దరు కాదు 99 మంది తెలియదు నాదా శివుడు అని ఆ పరమాత్ముడు వచ్చిండా? సంతాన పరమిచ్చి యోగాలు చెప్పిండా? సంతాన పని చదవలేదమ్మా. మనకు కావాల్సింది కానుక సంతాన ఫలం ఇవాళ నువ్వు బాధపడతాను కాబట్టి సంతానం కోరుకోని తీసుకున్నా అరిగుళ్ళు గుడగొట్టి అరిమంత మంది ఏమిచ్చి శివగుళ్ళు కట్టిస్తే శివ పూజ ఏమిస్తారమ్మా? రాజు తలుచుకున్నాక కానిదే ఉన్నది గడియ లోపల కలడష్టమైన నిలబెట్టగలుగుతారు గరీబు వాళ్ళు తెలుసుకుంటే గట్టి కూర్చొని నిలబడి మాకవునవయ్యా. ఆ రాజు ఆ పనులలో రాజు ఉండగా దక్షగాని అంటే 7 దాసులు ఉన్నారు. తల్లికి గడియలు ఎట్లా నిండే దేవికి మైలాకి ముద్దలు ఎందుకు తింటారంటే మైలాకి ముద్దలు తింటే పుట్టబోయ పిల్లగాళ్ళు ఎర్రగా ఉడతారట. మైలాకి ముద్దలు మింగితే సత్యనాథం ధరని గడప పుట్టునమ్మా గడప పుట్టునమ్మా సౌందర్యాలు ఎక్క ఎర్రగా అందరి మధ్యన ఉంటారు అంటున్నావు కానీ గాటోలు కొట్ట పక్క ఉంటాను నల్ల పెద్ద పుట్టింది అది నల్లగా ఎందుకు పుట్టిందంటే ఆ లవ గడుపు లోపల వారి ఉండగా ఆ లవకు తాతగాక పొయ్యి కాడ కూర్చుంటే పొయ్యిల బొక్కులు తిన్నరాట సిలిండర్ పొగ తాగిందాట సింగరైన బొక్కులు తిన్నరాట కొత్తతో ఉండగా బోంత పురుగులు వేసుకొని పుట్టిందాట పుట్టిందాట కాడిగ డబ్బులు గడుపుకొని తాగిందాట అని పుట్టినాడు కరాటి ఏంది అమాత్రాలు పుట్టిందని గందుకే గంట తల్లి పుట్టిందా అయ్యా
ఉన్నోళ్ళు గట్టాలు అడిస్తే ఉంటారు రేవులే వాళ్ళకు రేవు నేర్పుకుంటే గట్టినేనా నీకు నడిచినట్టు అయితే లోడు పడి అది లోడ్ అయితే పురాదిగా కూర్చుకుంటే కంతీన ఉంటారే అంతీన ఉంటారంటే ఎన్నికట్ చేస్తారా ఎన్నికటి మనసులో అంటే బోధ ముచ్చుకుంటాను మళ్ళా ఎలా చెప్పిందంటే గతం కిలో బరువు రావట్టాదు ఇటున్న చెంపు అటు పెట్టాదు మంచం మీద కాదు మంచం కింద పెట్టాదు రాత్రులకు మనమే నీళ్లు బాత్రూంలకు మనమే నీళ్లు మోసుడు ఏ పనైనా మనకే కానీ దురసానికి ఏం కట్టనే దురసానికి ఏం కట్టే ఒక పనుడే పనుడే మన ఎప్పుడు కాకపోతే నీ అంతకి ఇది అవుతుంది మొన్న నేను పొగడు అమ్మొద్దా మరి దురసానికి అంత నీళ్ళే కొట్టుకుంటాను ఎందుకే దొరసాని పొట్టతో ఉంది కాబట్టి దొరసాని విలువ కొట్టుకుంటాను కోసింది పాపం పాడవ పొట్టతో ఉన్న పొలానికి పొటాసు నూనె కలిపి గులక గట్టిగా పెట్టదాక ఈ తల్లి కూడా ఓ చెంబుల పొటాసు నూనె కలిపి తాగితే పుట్టే పిల్లగాళ్ళు గట్టిగా ఉంటారట ఓ నీ ముఖం పాడిగా దొరసాని ఉంటా చచ్చిపోదా మరి ఎట్లా ఆ పొట్టు ఈ పొట్టు ఒక్కటి కాదు ఆ పొలానికి అంటే పొట్ట సూర్యేస్తారు దొరసానికి అట్లయితే చెప్పేసిగా దొరసాని నీళ్లు పోసుకుంది దొరసారి ఒక్కసారి నీళ్లు పోసుకుంటే దీన్ని తొలితే మనము పొద్దుకు 3 సార్లు నీళ్లు పోసుకుంటాను మనకి ఇట్టే పోసుకుంటాను వాళ్ళు దొరసారి పోసుకున్న నీళ్లు వేరు మనం పోసుకున్న నీళ్లు వేరు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఊరుకు నీళ్ళ స్నానం చేస్తారు మనం లేని వాళ్ళం కాబట్టి తల్లి చేస్తాను ఇంకేముంది అయ్యో అది కాదే దొరసాని పెక్కును నైట్ అయింది నైట్ అయితే బాగున్నాను లేకపోతే లేదు ఓ పిసరానా దొరసాని ప్రెగ్నెంట్ అయింది అంటన్నా అంటే అదే ఉంటది బొత్స అయింది లేదా నాకు లేదా మరం మంచిగా ఉన్నది ఈ బొత్త వేరే ఆ బొత్త వేరే ఇదేమో గ్యాస్ దొరసాని బొత్తలేమో పొలంగా ఉన్నారు అయ్యో గ్యాస్ అంటే రాగా దాని ఇక్కడ బుద్ధి అయిపోయింది కొంచెం దాని కారణం బుద్ధి లేకపోనా ఇదే అంట నువ్వు చెప్పద్దా చెప్తే పుట్టుకున్న పైపు తీసుకొచ్చి నాకు వెనక పెడితే ఆ పుట్టు నింపుకున్నాను తప్పాడు వాడు ఖర్చులో కూడా చూస్తాను ఇది మంట మంట గ్యాస్ కాదు మంట చల్లారిపోయే గ్యాస్ ఇది పాపం పడవాడ అమ్మా నీ పక్క పన్న మేము ఉన్నాం ఈనాడు తెల్లకు నిల్లవంట ఉన్నారవ్వా వెనుకటి కాలాల పుణ్యాన 9 నెలలు మోసిల్లు గాని ఈనాటి కాలాల పాపాన 10 నెలలు 11 నెలలు మోస్తున్నారే అవ్వా